వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణంగా 12 ఏళ్ల పిల్లలు వీడియో గేమ్ తోనో ఆటపాటలతోనో కాలక్షేపం చేస్తుంటారు కదా. కానీ టెక్సాస్ కు చెందిన ఒక బాలుడు మాత్రం తన ఆట గదిని ఏకంగా ఒక అణు పరిశోధనా కేంద్రంగా మార్చేశాడు. ఎవరూ ఊహించని విధంగా తన ఇంట్లోనే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ను నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అసలు ఆ చిన్నారి శాస్త్రవేత్త ఎవరు? అంత చిన్న వయసులో అణుశక్తితో ఎలా ప్రయోగాలు చేశాడు? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఈ చిన్నారి మేధావి. టెక్సాస్ లోని డల్లాస్ కు చెందిన 12 ఏళ్ల ఐడెన్ మెక్మిలన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. డల్లాస్ ఇండిపెండెంట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఈ బుడతడు తన ఇంట్లోని ప్లే రూమ్ లో ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ను విజయవంతంగా నిర్మించి అసాధారణ ప్రతిభను చాటాడు. ఐడెన్ ప్రయాణం ఈ రోజో రేపో మొదలైంది కాదు. 8 ఏళ్ల వయసు నుంచి అణుభౌతిక శాస్త్రంపై మక్కువ పెంచుకున్నాడు. ఫ్యూజన్ శక్తి వెనుక ఉన్న సంక్లిష్ట సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి ఏకంగా 4 ఏళ్ల పాటు నిరంతర పరిశోధన చేశాడు. మొదటి 2 ఏళ్లు ఏ పరికరాన్ని ముట్టుకోకుండా కేవలం సైద్ధాంతిక అంశాలపై పట్టు సాధించడం విశేషం. ఇక వెస్ట్ డల్లాస్ లోని లాంచ్ ప్యాడ్ అనే మేకర్ స్పేస్ పద్ధతితో తన కలల ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. అయితే ఈ ప్రయాణంలో ఐడెన్ తల్లి భద్రత గురించి తీవ్రంగా ఆందోళన చెందింది. కానీ విపత్తు నిర్వహణ, సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద ఐడెన్ కు ఉన్న లోతైన అవగాహన చూసి ఆమె ఆశ్చర్యపోయి చివరకు అనుమతి ఇచ్చింది. రియాక్టర్ నుంచి విజయవంతంగా న్యూట్రాన్లు ఉత్పత్తి అయినప్పుడు ఐడెన్ పడిన 4 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కింది. 2 తేలికైన అణు కేంద్రకాలు కలిసి అపారమైన శక్తిని విడుదల చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను తన చిన్ని చేతులతో సహకారం చేశాడు. చిన్న వయసులోనే ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన ఐడెన్ మెక్మిలన్ భవిష్యత్తులో ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే గొప్ప శాస్త్రవేత్త అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన ప్రతిభకు వయసుతో సంబంధం లేదని ఈ బాలుడు మరొకసారి నిరూపించాడు.